ఆ లబ్ధిని పొందుతా ఉన్నాయి. సన్న బియ్యాలకు బోనస్ ఇవ్వడం వల్ల ఇలా యావత్ దేశంలోనే అత్యధిక వరి ధాన్యం పండించినటువంటి చరిత్ర తెలంగాణ సృష్టించింది మిత్రులారా. దాదాపు 2.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది అంటే ఇలా యావత్ దేశం తెలంగాణ రైతు విధానాలపైన ఆకర్షితులై మన వైపు చూస్తున్నటువంటి సందర్భం. ఇవన్నీ కాకుండా ఇవాళ తెలంగాణనే చూసి నేర్చుకునే విధంగా, తెలంగాణ రోల్ మోడల్ గా తీసుకునే విధంగా మనం కుల సర్వే చేయడం అనేది ఒక చరిత్రాత్మక విజయం. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు కేవలం యాత్రలా కాకుండా యావత్ భారతదేశాన్ని 4 వైపుల నుండి పరిపూర్ణంగా చదవగలిగినాడు, అర్థం చేసుకోగలిగినాడు, విన్నపాలను వినగలిగినాడు. దాంట్లో నుంచి ఆవిర్వించిన కోరిక ఈ దేశంలో ఎవరు ఎంత జనాభా నిష్పత్తి ప్రకారం ఉంటే వారికి అన్ని ప్రభుత్వ ఫలాలు అందాలనే కోరిక, అందులో పుట్టిందే కుల సర్వే. వారి ఆశయాల్ని విజయవంతం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఆచరణలో ఈ కుల సర్వే చేయడం, ఈ రాష్ట్రంలో 56% ఓబీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వడం అనేది జరిగింది మిత్రులారా. దాంతోపాటు కామారెడ్డిలో మనం ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ లో భాగంగా 42% రిజర్వేషన్ ఇస్తూ అసెంబ్లీలో 2 బిల్లు పాస్ చేసుకున్నాం. ఒకటి స్థానిక సంస్థల కొరకు, ఒకటి విద్యా ఉపాధి కొరకు. 2 బిల్లులు 42% రిజర్వేషన్ ఓబీసీలకు ఇస్తూ చేసుకోవడం అంటే ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిపోయిన అంశం. మిత్రులారా, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా ఒక్కటొక్కటిగా తీరుస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని, ప్రజల ఆశయాలు, ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా మన ప్రభుత్వం ఉంది వల్ల ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం చేస్తున్నటువంటి పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వం నడుస్తా ఉంది మిత్రులారా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తూచా తప్పకుండా ఖర్గే, రాహుల్ గాంధీ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ రైజింగ్ ఈ దేశంలోనే నంబర్ 1 స్థానాన్ని ఎగబాకే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి వల్ల వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకుంటా పోతా ఉంది. ఇటీవల ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం నిరుద్యోగుల ప్రతి యువకుడికి ఉపాధి కలగ చేయాలని దాదాపు 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం హెచ్చిస్తా ఉంది. ఇదొక మైలురాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో యువకులకి ఉపాధి ఇవ్వడం ఒక మైలురాయి. మనం తెలంగాణ తెచ్చుకునే ఉద్యోగాల కోసం 10 సంవత్సరాల్లో వారు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు ఇస్తే మనం 18 మాసాల్లో 65,000 పైకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఆనాడు మాయమాటలు చెప్పి మోసం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించినారంటే మన మీద నమ్మకం ఉంచి, ఆ నమ్మకంతోనే ప్రజల ఆకాంక్షల మేరకు 65,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. మిత్రులారా, భవిష్యత్తులో మీ అందరి సహకారం వల్ల, మీ కృషి వల్ల కాంగ్రెస్ పార్టీ దినదినం అభివృద్ధి చెందుతా ఉంది. తెలంగాణ ఆశయాలు, తెలంగాణ ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి మరింత బలోపేతమై ప్రజలతో శబాషి అనిపించుకొని ప్రజల మెప్పు పొంది అత్యధిక మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పడానికి ఏమాత్రం అనుమానం లేవు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఆ దశగా నడుస్తా ఉంది. రాహుల్ గాంధీ గారు సంపూర్ణ దృష్టితో తెలంగాణ ఒక రోల్ మోడల్ గా, ఒక దిక్చూ